నాయకత్వం, రాజశేఖర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం. తెలంగాణ ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. అందరికీ పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేరేళ్ల పట్టణంలో 6వ వార్డు అభ్యర్థి ముస్యాల అరుణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ సమస్యలు చెప్తారు ప్రధానంగా మీ వార్డులో? మేము 6వ వార్డు అభ్యర్థిగా ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉన్న వైఫల్యాలు, అదేవిధంగా రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు చెబుతున్నారు. అదేవిధంగా కొన్ని మురికి కాలువలు అపరిష్కృతంగా ఉన్నాయి, వాటిని కూడా నివారించాలని కోరుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా 12 స్థానాలు చేర్యాల మున్సిపాలిటీ మొత్తం కైవసం చేసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంతా చెప్తా ఉన్నారు. సో మీ వార్డులో ఎట్లా ఉన్నది? ఓవరాల్గా కాంగ్రెస్ నాయకులు ఇట్లా అంటారు కాబట్టి మీరు ఏం చెప్తారు? మేము మన కేసీఆర్ పాలనలో అసలు ఏమేమి పథకాలు అమలు చేశారు వాటి గురించి ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక పథకాలు. ఇప్పుడు మనము అనేక చెరువులు నిర్మించుకొని మనము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనము అనేక కాలువలు నిర్మించుకొని మనము అనేక చెరువులు నింపుకున్నాము. వాటి ద్వారా మనము దాదాపుగా ప్రతి వ్యవసాయదారుడికి ఒక ఎకరం ఉన్న వ్యవసాయదారుడు కూడా 2 ఎకరాలు పొలాలు పారించుకొని వారు రైతే రాజుగా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లారు. కాబట్టి వాటిని మేము ప్రజలందరికీ వివరించగలుగుతున్నాము. గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు వేయడం కావచ్చు, సెంటర్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, అదే ఐఓసి బిల్డింగ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ మేము చేపట్టినాం. గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ మేము ముందుకు పోవడం జరుగుతుంది. సో ఏం చెప్తారు ఓవరాల్గా? మీకే ఓటు వేయాలని మీ 6వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? గతంలో మేము చేసిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఇంతకుముందుకు ఏ విధంగా కేసీఆర్ గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఏమి చేసింది, ఇప్పుడు 2.5 కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది వివరిస్తూ మేము అంతకంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మాదే కాబట్టి మేము ప్రతి దానిని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని మేము ప్రతి ఒక్క ఓటర్కు చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గులాబీ జెండా చేతబూని యావత్ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే కేసీఆర్ రాష్ట్రం సాధించిండు, దిశ సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. గ్యారంటీలు, హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ గ్యారంటీలు, హామీలు మీద చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను విమర్శించడం తప్ప రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు. కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం బుద్ధి లేదు. అధికారం ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. ఏమాత్రం అభివృద్ధి చేస్తలేరు, ఏమాత్రం సంక్షేమం పట్టింపు చేస్తలేరు. మళ్ళీ 6వ వార్డులో కూడా మొత్తం 1195 ఓట్లు ఉన్నాయి. మేము ఇంటికి గడపకు వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. ముస్యాల బాలనరసయ్య గారికి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చేతబోని గొంతెత్తి చెబుతున్నారు. 12 వార్డులలో కూడా గులాబ్ జెండా ఎగరడం ఖాయం. నా పేరు కందుకూరు సిద్ధిలింగం గుప్తా, కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్, టీఆర్ఎస్ ఆవిర్భావ సీనియర్ నాయకుడిని. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి 6వ వార్డు అభ్యర్థి చెప్తాను. అట్లాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా కూడా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు అట్లాగే ఉన్నాయి. ఇంకా చేర్యాల మున్సిపాలిటీ ఇంకా డెవలప్ కావాలంటే కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరికీ ఓటు వేసి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చేర్యాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చెప్తా ఉన్నారు.